మనము ప్రపంచ తల్లిపాలు వార్షికోత్సవాలు జరుపుకుంటున్నాం. ఆగస్టు 1 నుంచి కూడాను ఆగస్టు 7వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. సో మనం ఈ కార్యక్రమంలో నాకు తెలిసినంత వరకు తల్లిపాలు విశేషత మనకే కాదు, మన చుట్టూ ఉన్న జనాలందరికీ కూడా చెప్పి దాని ప్రాధాన్యతను ఇంప్రూవ్ చేయాలని ఈ ప్రధాన లక్షణము. సో దీనికోసం మనం ఈరోజు అందరము ఇక్కడ సమకూర్చున్నాము. అందరము కూడా ఈరోజు ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తాము. తల్లిపాల వారోత్సవాలు 2025 సంవత్సరం ఈరోజు నుంచి మనం ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ప్రత్యేకంగా ఏంటంటే మనకి మునుపటి సంస్కృతిలో ఏంటంటే ఎప్పుడు తల్లిపాలే ఇవ్వడం జరిగేది. కానీ కాలక్రమేణా తల్లిపాల కన్నా కూడా డబ్బా పాలు చాలా మంచివి అనే ఒక దురభిప్రాయంతో చాలామంది తల్లులు ఏంటంటే ఈ డబ్బా పాలు ఇవ్వడం జరిగింది. కానీ దాని తర్వాత మళ్ళీ మనము ఈ రీసెర్చ్ చేసిన తర్వాత తల్లిపాలే చాలా మంచిది, బిడ్డ ఆరోగ్యానికి తల్లి ఆరోగ్యానికి కూడా మంచిది అన్న విషయాన్ని శాస్త్రజ్ఞులు దాన్ని విశదీకరించారు. అప్పటి నుంచి ఏంటంటే ప్రత్యేకంగా తల్లిపాలే ఇవ్వాలని, 4 నెలల వరకు కూడా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, తల్లిపాలు మాత్రమే సరిపోతాయి, 6 నెలల వరకు సరిపోతాయి, 4 నెలల వరకు తల్లిపాలు తప్పకుండా ఇవ్వడం అనేది జరగాలి. ఆ ఉద్దేశంతో మనము ఈ అవేర్నెస్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాము. సో ప్రత్యేకంగా తల్లులందరూ కూడా ఏంటంటే ఎంత బిజీగా ఉన్నా, ఏ లైఫ్లో ఉన్నా కూడా తల్లిపాలు ఇవ్వడం అనేది మానకుండా ఉంటే పిల్లలకి ఆరోగ్యం బాగుంటుంది, అన్ని రకాల కూడా మంచి ఆరోగ్యంగా తయారవుతారు. కాబట్టి తప్పకుండా తల్లిపాలు ఇవ్వవలసిందిగా మేము హాస్పిటల్ తరఫు నుంచి, కాలేజ్ తరఫు నుంచి అందరికీ, ప్రజలకి అందరికీ కూడా మనము తెలియజేస్తున్నాం. నేను డాక్టర్ ఏఆర్ రెడ్డి, ఐఎంపీ ప్రెసిడెంట్. ఈ తల్లిపాల వారోత్సవాలు అనేటివి ప్రతి సంవత్సరం జరుపుతూనే ఉన్నాం సమాజంలో. కానీ రోజు రోజుకి తల్లులు పాలు ఇవ్వడం అనేది తగ్గిపోతూ వస్తుంది. దానికే ప్రత్యామ్నాయ మార్గాలు ఎదుర్కొని ప్రజలందరూ కూడా అవేర్నెస్ కల్పించి, ఒకవేళ చదువుకున్నా జాబ్ చేస్తున్నా కూడా ఆఫీసుల్లో కూడా తల్లులకి అవకాశాలు కల్పించి పాలు ఇచ్చేదానికి, ఇది తల్లికి బిడ్డకి ఇద్దరికి మంచిదని, తర్వాత 2 సంవత్సరాల వరకు కంపల్సరీ ఇవ్వగలిగి, వీలైతే 3rd ఇయర్ వరకు కూడా ఇవ్వగలిగితే వాళ్ళకి నేచురల్ కుటుంబ నియంత్రణ కూడా సహకరిస్తుందని తెలియజేయడం. దీనివల్ల వాళ్ళ తెలివి కానీ ఆరోగ్యం కానీ 100 ఇయర్స్ లైఫ్లో సమస్యలన్నీ తగ్గిపోతాయని మెయిన్ అందరికీ తెలియజేయడం కోసమే మనం ఈ వారోత్సవాల్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంత చదువుకున్నా కూడా ఈ జీవితాన్ని, అంటే పాలు ఇవ్వడము, హ్యాపీ లైఫ్ని పిల్లలతో స్పెండ్ చేయడం అనేది, ప్రేమగా ఉండడం, పాలు ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఎవరు మర్చిపోకూడదు. ఎడ్యుకేషన్కి దీనికి సంబంధం లేదు. చదువుకున్న వాళ్ళందరూ విద్యావంతులందరూ వివేకవంతులని కాదు, విద్యావంతులంతా కూడా వివేకవంతులై తల్లులు తన బిడ్డలకు ఖచ్చితంగా పాలిచ్చి వాళ్ళ ఆరోగ్యానికి సహకరించాలని కోరుకుంటూ ఈ వారోత్సవాలు విజయవంతంగా జరగాలని ఆశిస్తున్నాను. తల్లిపాలు శిశువు హక్కు, 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 తల్లిపాలు శిశువు హక్కు. అపోహల వద్దు, తల్లిపాలు వద్దు, అపోహల వద్దు, తల్లిపాలు
తల్లిపాలే శిశువుకి మొదటి టీకా తల్లిపాలే శిశువుకి మొదటి టీకా తల్లిపాలు అపోహలు వద్దు తల్లిపాలు వద్దు తల్లిపాలు బిడ్డకు ఒక కవచం తల్లిపాలు బిడ్డకు ఒక కవచం తల్లిపాలు బిడ్డకు ఒక కవచం తల్లిపాలు బిడ్డకు ఒక కవచం అమృతం కన్నా తల్లిపాలు మిన్న అమృతం కన్నా తల్లిపాలు మిన్న తల్లిపాలే శిశువుకి మొదటి టీకా తల్లిపాలే శిశువుకి మొదటి టీకా తల్లిపాలే శిశువుకి మొదటి టీకా. Now, I would like to invite Dr. A.R. Reddy sir, President, IFP Tirupati. That time only this building was developed. So the man behind this building is Dr. Armugam. Also, Dr. Chinta Mohan also favored that building also, IPW building. So that also brought by Dr. Chinta Mohan. Always we should thank the Chinta Mohan sir. And today, first of all, I want to congratulate the pediatric department. So establishing this World Breastfeeding Week. Actually, I don't know much about this one. And I became a superintendent. I know so many sub-branches of pediatrics. Before that, I don't know. That NRC, NICU, SNCU, all that. BICU, so many things. When I am signing also, why so many papers are coming? Before that, I don't know. So many sub-branches in charged by Dr. Manohar and all the faculty of pediatrics. So first of all, I want to congratulate the pediatric department for doing an excellent work. Excellent work. So many babies, not only from our GMH, from outside also, so many babies, they are making revival and survival and make them happy. I also used to send so many babies. Once again, I thank the Department of Pediatrics for saving my babies also. Today we are celebrating Breastfeeding Week. So he has given some pamphlet also. I don't have time to read this one. Still, I know something about breastfeed. Everybody knows, I think, the advantages of breastfeeding, no? So already we had a rally and we had a prompting of so many things regarding the breastfeeding. So breastfeeding always makes the babies having a good health. So most of the previous days, most of the mothers, they used to give. Nowadays, because of our stress and strain, and most of the females are job holders, they're running with their jobs. With that stress also, most of the mothers, they are not getting breastfeeding. The maternity leave also enhanced to 6 months. Previously, I think 3 months, then 4 months, now 6 months. With that 6 months, I don't think so all the mothers, they are giving breast milk, they are getting fatty by sitting in the house. Most of the pregnant mothers, after delivery, they become very fatty because they have a prolonged maternity leave, sitting in their houses, whether they are giving breast milk or not. Actually, the government intention is to improve the baby care by giving breast milk. So that also we are getting one advantage from the government. So the other advantages do not need any supplementation. So breast milk, if you give at least for 6 months, or if possible, already they told it seems it is better to increase up to 2 years also. Most of the babies will get benefited. So this propaganda, we should educate our family members and our neighbors and our friends also, most of the people. It is better to propagate the advantages of breastfeeding. By my knowledge, I don't know other things. If you give artificial feeds, so much of time we are taking care of bottle cleaning, bottle boiling, and if you are not going to give proper feed to the baby, most of the babies, they'll get dysenteries and diarrheas and fevers that makes the babies more troublesome. So once again, I thank the pediatric department. I don't know very much about the breastfeed, but still, whatever I know, I already expressed. Once again, I thank the pediatric department for giving this opportunity. So, ఈ రోజు మనము తల్లిపాలు వారం జరుపుతున్నాము. ఈ తల్లిపాలు వారంలో మనం అందరం కూడా అందరి తల్లులకి ఎడ్యుకేట్ చేయాలి. తల్లిపాలు ఇచ్చిన దానివల్ల పిల్లలకి ఎంత ఉపయోగము.
పిల్లలకే కాదు తల్లులకు కూడా ఉపయోగం. నేను ఆల్రెడీ చెప్పాను, తల్లులకి 2 విధాలుగా మనము ప్రివెంట్ చేయొచ్చు. తల్లిపాలు ఇస్తే గర్భం రాదు. బిడ్డకి మధ్యన మనము దూరం పెంచడానికి అదొక విధమైన కాంట్రసెప్షన్గా ఉపయోగపడుతుంది. తల్లిపాలు ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా రావు. సో తల్లికి ఆ విధంగా ఉపయోగపడుతుంది. బిడ్డకి కూడాను అన్ని విధాల నిరోధక శక్తిని పెంచుతుంది, బిడ్డని ఆరోగ్యంగా ఉంచుతుంది, బిడ్డ డెవలప్మెంట్ని పెంచుతుంది. సో ఫ్యూచర్లో కూడా బిడ్డ అన్ని విధాలుగా మన సమాజానికి, వాళ్ళ ఫ్యామిలీకి అన్నిటికీ కూడా ఉపయోగపడతారు. సో తప్పకుండా ఈ కాన్సెప్ట్ని మనము అందరి పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. నాకు తెలిసి ఇప్పుడు తల్లుల కన్నా తల్లులు మదర్లే ఎక్కువ చెక్ చేస్తున్నారు. డెలివరీ అవ్వగానే డబ్బా రాయండమ్మా అంటారు. ఎందుకు అంటే ఆమె పడుకోలేదు, లెగలేదు, కుట్లు నొప్పి, ఒకవేళ సిజేరియన్ అయింది అనుకో కుట్లు నొప్పను, లేదా డెలివరీ అయింది అనుకో ఎపిసియాటమీ పెయిన్ అను. సో తల్లుల్ని చెడుస్తున్నారు. సో ఆ విధమైన కాన్సెప్ట్ని మనం తప్పకుండా అందరిలో అవేర్నెస్ తీసుకురావాలి. Early as possible, this should be the answer, and should not be later than half an hour. The normal delivery or cesarean, even cesarean means mother will be like this, the nurse will put the breast, baby sleeps onto the breast, and just they will make start suckling. ఇది నేచురల్. ఇప్పుడు మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇప్పుడు ఎందుకంటే పేరెంట్స్ డే, ఫాదర్ డే, మదర్ డే అంటే మదర్స్ని మర్చిపోతున్నారు కాబట్టి కనీసం సంవత్సరానికి పోతారైనా పిల్లలు గుర్తుపెట్టుకుంటారని పెట్టినట్టు బ్రెస్ట్ ఫీడింగ్ వచ్చి నేచురల్ ఫినామినల్. దానికి బ్రెస్ట్ ఫీడింగ్ తల్లిపాల వారోత్సవాలని పెట్టుకున్నారు అన్నమాట మనము. బట్ ఏమంటే ఇందులో మేము చాలా ఉన్నాయి అడ్వైట్ అంతా కూడా. దానికంటే కూడా క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ అవర్ ఓన్ హెల్త్ వర్కర్స్, హెల్త్ ప్రొవైడర్స్ ఎవరెవరు? ఆశా వర్కరు, ఏఎన్ఎంస్, నర్సెస్, డాక్టర్స్, జూనియర్స్, సీనియర్స్, ఈవెన్ at my level also, with my 45 years of practice in pediatrics and medicine, I should also spend at least 1 or 2 minutes. When a baby is brought by the mother with attendants, I should spend 1 or 2 minutes. What feeding the baby is taking, mother's feeding. No sir, again mixed feeding. What happened? Then we have to advise. Man advise cheyala. Food sir. నేను నెక్స్ట్ మనోహర్ని అడుగుతున్నాను. మనోహర్ అన్న నాయుడు క్రియేటివ్ ఎన్జిఓస్ని కూడా ఇన్వాల్వ్ చేసి మనందరం మోర్ అవేర్ అబౌట్ బ్రెస్ట్ ఫీడింగ్. మరి పబ్లిక్లోకి దీన్ని ఎలా తీసుకెళ్ళాలి అని అంటే, సో ఎన్జిఓస్ని ఇన్వాల్వ్ చేయడం. మీరందరూ కూడా వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కూడా మీ ఫోటోతోటే మెయిన్ పాయింట్స్, అడ్వాంటేజ్ ఉండేవి అన్నీ కూడా మెయిన్ పాయింట్స్ కానీ మీరు సెండ్ చేయగలిగితే అవేర్నెస్ అనేది చాలా దూరం వెళ్తుంది. మేము ఐఐటి తరఫున మంచి పోస్టర్స్ని రిలీజ్ చేసి బయట అందరూ గైనకాలజిస్ట్ హాస్పిటల్స్లో, పీడియాట్రిక్ హాస్పిటల్స్లో కూడా మేము లేబుల్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం ఐఐటి తరఫున. సో ఎంత అవేర్నెస్ క్రియేట్ చేస్తే అంత యూజ్ ఉంటుంది. మనం ఎంతసేపు మాట్లాడుకున్నా కూడా వాట్ ఈస్ ది ఫైనల్ కంక్లూజన్ అంటే క్రియేటింగ్ మోర్ అవేర్నెస్ టు ది పబ్లిక్. మనకు ఎంతైనా తెలుసు, సాగుతుంది, నడిస్తే మంచిదని తెలిస్తే లాభం, నడిస్తే లాభం అని. అలాగే మనం ఎంతసేపు డిస్కస్ చేసుకున్నా కూడా మనం పబ్లిక్లోకి తీసుకెళ్ళకపోతే ఈ మీటింగ్ వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. కాబట్టి అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేసేది, పబ్లిక్కి ఎంత అవేర్నెస్ క్రియేట్ చేస్తే అంత మేలు. సపోజ్ పేషెంట్ ఇస్ ఎంప్లాయ్ అనుకున్నప్పుడు ఇట్లా ప్లాన్ మెటర్నిటీ లీవ్, లేకపోతే వర్క్ ప్లేస్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫెసిలిటీస్, బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాధాన్యత ఎప్పుడు ఇవ్వాలి. చాలామందికి ఇంకా స్టిల్ దే ఆర్ హ్యావింగ్ ద మిస్కన్సెప్షన్స్. సో ఫస్ట్ 3 days బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకూడదు, ఆ మురిపాలు మంచిది కాదు బేబీకి ఆఫ్టర్ 4th day అని ఇంకా చాలామంది ఇంకా ఉంది. సో ఆ మిస్కన్సెప్షన్ ఎప్పుడు అప్డేట్ అవుతాయి. మనం వాళ్ళకి ప్రాపర్గా ఇన్ ద యాంటీనెట్ పీరియడ్ ఇట్ సెల్ఫ్ వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎప్పటి నుంచి ఇవ్వాలి, ఇలా డెలివరీ అయిన తర్వాత వాళ్ళని ఎడ్యుకేట్ చేసి కౌన్సిలింగ్ చేయబడదు. డ్యూరింగ్ ద యాంటీనెట్ పీరియడ్స్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే వాళ్ళు మోటివేట్ చేసి డైట్ మంచిగా న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా మిల్క్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, దాని ఇంపార్టెన్స్ ఏంటి, సో ఫస్ట్ ఎప్పటి నుంచి ఇవ్వాలి, ఆ మురిపాలు కూడా తల్లికి ఎంత మంచిది. సో పేషెంట్తో పాటు పేషెంట్ అటెండెన్సీ వాళ్ళ మదర్స్ని కూడా ఎడ్యుకేట్ చేసి మంచిది. ఎందుకంటే వాళ్ళకి తరతరానికి ఈ డాక్టర్కి ఏం తెలుసు, వీళ్ళకి కొత్తగా వచ్చిన డాక్టర్ వీళ్ళకి తెలియదు, మా అమ్మమ్మల నుంచి వాళ్ళకి తెలుసు.
వీళ్ళకి ఏం తెలుసు అనే ఇవి ఉంటుంది పేషెంట్ వాళ్ళకి మిస్కన్సెప్ట్. సో వాళ్ళను కూడా కూర్చోబెట్టి ఎట్లా దీని బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఏది ఇంపార్టెన్స్, సో ఇంతకుముందు ఇవ్వకపోవడం వల్ల ఎంత జరిగేది, మ్యాస్టైటిస్ రావడం, బ్రెస్ట్ ఫుల్నెస్ రావడం, యాపిల్స్ రావడం, తర్వాత ఫ్యూచర్లో బ్రెస్ట్ కార్సినోమా ఇవన్నీ ఎట్లా మినిమైజ్ చేసేది, తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల లాక్టేషన్ కంటిన్యూస్గా ఉండడం వల్ల ఏమవుతుంది, అనోవులేషన్ వల్ల ఇది యాక్ట్ చేసే నేచురల్ కాన్సెప్షన్. సో నెక్స్ట్ వితిన్ 1 year ప్రెగ్నెన్సీ రాకపోవడం కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఒకటి ప్రమోట్ చేస్తుంది. సో ఇన్ని లాభాలు ఉన్నాయి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల అని మనం వాళ్ళకి నచ్చ చెప్పగలిగితే వెన్ ఇట్ విల్ హ్యాపెన్ నాట్ ఓన్లీ విత్ అస్, ఎందుకంటే ప్రతి కేసుకి మనం ప్రతి ఒక్కరికి మనం చెప్పలేం. సో ఇట్ విల్ బి ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆశా వర్కర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, స్టాఫ్ నర్సెస్ కానీ, స్టూడెంట్ నర్సెస్ కానీ. తర్వాత మళ్ళీ బ్రెస్ట్ ఫీడింగ్ ఎప్పుడు ఇచ్చేది, తర్వాత పోస్ట్నేటల్ పీరియడ్ మనం చెప్పేది వేరే. సో యాంటీనేటల్ పీరియడ్ ఇట్సెల్ఫ్ నుంచే స్టార్ట్ కావాలి. సో ప్రతి ఒక్కరి తర్వాత ఇంకా స్టూడెంట్స్కి ఉంటారు, నర్సింగ్ స్టూడెంట్స్. ఇప్పటికి కూడా నేను అబ్జర్వ్ చేశాను పోస్టల్ పీరియడ్ వార్డులో కానీ, పోస్ట్ ఆపరేటివ్ వార్డు, దే డోంట్ నో ద హౌ టు హోల్డ్ ద బేబీ డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఇప్పటికి కూడా చాలామంది తెలియదు. మనం ఈ తల్లిపాల వారోత్సవాల్లో మనం ముఖ్యంగా ఈరోజు థీమ్ ఏమిటంటే ఎంపవర్ ద న్యూబార్న్ అండ్ స్టార్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ వితిన్ 1 hour ఆఫ్టర్ డెలివరీ. దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్. ప్రతి సంవత్సరం చేసుకున్నది. సో తల్లిపాలల్లో అన్ని పోషకాలు ఉన్నాయి, ఒకటే కాదు అన్నీ ఉన్నాయి. మనం ఏదో పక్కన మళ్ళీ విటమిన్ డ్రాప్స్ అని, తర్వాత కొంచెం మళ్ళీ తేనెని, అవి ఇవని అన్నీ కలపాల్సిన అవసరం లేదు. తల్లిపాలు అన్నీ ఉన్నాయి. తల్లిపాలు ఇస్తే బిడ్డ బాగా పెరుగుదల ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాడు, తెలివైన వాడుగా ఉంటాడు, సమాజంలో బాగా చదువుకుంటాడు, అన్ని స్కిల్స్ ఈజీగా నేర్చుకుంటాడు, పైకి రాగలుగుతాడు, మంచి సిటిజన్గా, భారత సిటిజన్గా పైకి వస్తాడు. సో మీరందరూ కూడా తల్లిపాలు తాగిన వాళ్ళు ఇక్కడంతా వచ్చిన వాళ్ళు, మేము కూడా అందరూ కూడా. సో ఇక్కడంతా వచ్చినారంటే తెలివితేటలు బేసే ఉంటుంది. ప్రతి బిడ్డకు తల్లిపాలు అనేది ఒక హక్కు, జన్మ హక్కు. అది ప్రతి బిడ్డకు అందించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలిగి ప్రతి ఒక్కరు కూడా తల్లిపాలు ఇచ్చడానికి అందరూ ముందుకు రావాలి. సో తల్లిపాలు వచ్చేసి పెరుగుదలే కాదు, తల్లిపాలు ఒక సంజీవని. సంజీవని అంటే ఏమి? హనుమంతుడు లక్ష్మణుడి కోసం సంజీవని పర్వతం తీసుకొచ్చాడు. ఎందుకు? దాంట్లో సంజీవని అనే మొక్క ఉంటుంది కాబట్టి ఆ మొక్క ద్వారా ప్రాణం కాపాడుతాడు. కాబట్టి ప్రతి బిడ్డకు తల్లిపాలు ఇస్తే ఎటువంటి జబ్బులు రాకుండా తల్లిపాలు కాపాడుతుంది. కాబట్టి తల్లిపాలు అనేది ఒక సంజీవని. సో ఈ వారం రోజులు అన్నీ తెలుసుకొని 10 మందిని మాకు షేర్ చేస్తారని ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పీరియాట్రిక్స్కి తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సార్ చెప్పారు, మన ఏఆర్ రెడ్డి గారు చెప్పారు, నడక మంచిదని తెలుసు, నడిస్తేనే తెలిసేది దానికి ఎంత మంచిది. అందరూ చెప్తారు నడక మంచిది, ఎక్సర్సైజ్ చేయాలా, బాగుండాలా, మంచి డైట్ తీసుకోవాలి, అందరూ చెప్పేది. కానీ ఆచరించేది కొంతమంది, అర్థమైనా? సో తల్లిపాలు అమృతమని అందరికీ తెలుసు, తల్లిపాలు ఇవ్వాలి అని అందరికీ తెలుసు, అందరి మెడికల్ స్టూడెంట్స్కు తెలుసు. తల్లి చదువుకో అంటారు, 6 నెలలు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలని. మళ్ళీ వాళ్ళే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అవుతారు, వాళ్ళే వేరే దీనికి పోతారు, కానీ వాళ్ళే ఇవ్వరు తల్లి వాళ్ళ బిడ్డలకు పాలు. అది చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్. ఓకే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చెప్తుంది. ఎంత చెప్తుంది? మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం? బ్రెస్ట్ ఫీడింగ్, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన ఇండియాలో? ఎవరైనా ఎనీబడి మన ఇండియాలో మీకు తెలిసి బ్రెస్ట్ ఫీడింగ్ ఎంత ఉంది అనుకుంటున్నారు? ఎక్కడ చూసినా వారోత్సవాలు జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా ఏ హాస్పిటల్లో ఎక్కడ మన అన్ని వర్కింగ్ స్టేషన్స్ అంతా కదా బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ క్రియేట్ చేస్తున్నారు, ఐఎఫ్ఓలు విగ్రస్గా క్యాంపెయిన్ చేస్తున్నారు. కానీ ఎంత ఉందో తెలుసా బ్రెస్ట్ ఫీడింగ్? ఎనీబడి, ఎనీ స్టూడెంట్, మెడికల్ స్టూడెంట్? ఎనీబడి, ఎనీ సిస్టర్స్, డాక్టర్స్, తల్లులు కానీ పర్వాలే. సో 64% కవరేజ్. మొత్తం 100 మంది తల్లులు ఉంటే 100కి 64 మందే ఇస్తున్నారు తల్లిపాలు. అర్థమైనా? 100కి 64 మందే తల్లిపాలు, మిగతా వాళ్ళు ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వటం లేదు? అదే సార్ ఇంతకుముందు చెప్పినట్టు విద్య అనేది విద్యావంతులనే కాదు, వివేకవంతులు చేయాలి. పుట్టి విద్యావంతులు అయితే సరిపోదు, వివేకవంతులు కావాలి. వివేకం నేర్పించాలి. నేను ఇంత చదువుకున్నాననేది కాదు ముఖ్యం, ఎంత వివేకం నీకు వచ్చింది అది క్రైటీరియా.
సో వివేకం ఇప్పుడు నేర్చుకున్నారో వివేకం తెస్తే వివేకం బుద్ధితో మనము ఈ తల్లిపాలు మనం చదువుకున్నాము తల్లిపాలు ఇవ్వాలని చెప్పి, కాబట్టి నా బిడ్డకు తల్లిపాలే ఇవ్వాలని ప్రతిజ్ఞ చేసుకోవాలి మన మనసులోనే. పిల్లలు దివ్య అండ్ శ్రీహర్ష, సాయి హర్ష వాళ్ళు కావచ్చు. ఈ మధ్య మాకు కొత్తగా ఒక యంగ్ డైనమిక్ అసిస్టెంట్ వచ్చింది శ్రీదేవికి కూడా ఒక కొడుకు ఉంటాడు చరిత్ అని, అలాగే మానసాకు త్రిలోక్ష. వీళ్ళందరూ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్లనే వాళ్ళు నేను అబ్జర్వ్ చేస్తున్నాను. దే ఆర్ వెరీ డైనమిక్. మేడం పిల్లల్లాగా, మా పెద్ద మేడం పిల్లల్లాగా మీరందరూ మంచిగా ఎదగాలని ఆన్ దిస్ అకేషన్ ఏమంటారు నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. No one goes on to finish the work. Sir started and finished, and whatever words, whatever pictures, whatever painting you are seeing in the department in throughout all the 3 floors, is credit goes to one man. So Sir Natarajan, Vishwakarma of our department. Who kindly accepted even on a phone call, just on phone call basis only, madam kindly accepted and graced this occasion. Thank you, ma'am. I am very grateful to our beloved superintendent, madam GMH, Dr. Pramila Devi, madam, who also the same thing happened. Madam also kindly accepted just on a phone call basis. Madam, we are very grateful to you, madam. And we need your kind collaboration for this great effort, because breastfeeding is possible only from the antenatal period. It's not from only the pediatrician. You both our OBG colleagues and pediatricians should strive hard and work together to accomplish this project. Next, I am very grateful to our beloved HOD sir. So without whose steps and without whose encouragement, without whose encouragement we can't do anything, because sir is the one person who will be continuously scrutinizing every step behind each and every program in the department. Thank you very much, sir. We are very grateful for your great support, sir. And I wish and I am very grateful to each and every professor, particularly Dr. Kiriti sir, Dr. Jayachandra Naik sir, and I am very grateful to Dr. Anjan sir, who will be a troubleshooter and who will be a great boost for us in the backbone. And I am also grateful to our beloved Shashi sir. And it is not a last one. We are very grateful to our beloved Armugam sir. So who is the man behind the whole building? So our PGs and current PGs are very grateful to you, sir. Without whose efforts we are not able to achieve these much seats and this much efforts from the Department of Pediatrics. And already a phone call and all these placards are made by these people, ma'am. So we are very happy to see you and share your participation in such type of occasions. And we are also very much thankful to nursing department, who also came forward to kindly participate in this program. So please don't think that this is only the one day to do the breastfeeding program. This is a through continuous 365 24/7 efforts. So without whose efforts this can't be accomplished. So be grateful to the every mother of your own mothers, because we are all here because of our mothers only. So first of all, we should be thankful to our own mothers and our own motherland, India. So then we have to strive for hard. So wherever you have a chance to counsel a mother, because it is not a single time. మీకు చెప్తున్నా మా తల్లులుగా మీరు ఒక సింగిల్ టైం ఇది కాదు. మీరు తల్లులుగా మీరు ఎంతో కష్టపడి 9 నెలలు మోసారు. కాబట్టి గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్స్ అందరూ మేము ఎంత పాటుపడినా ఇద్దరు లైఫ్స్ కోసం పాటుపడుతున్నాం. అక్కడ పీడియాట్రిషియన్ సపరేట్ కాదు, గైనకాలజిస్ట్ సపరేట్ కాదు. మేమిద్దరం కష్టపడేది కూడా మీ ఇద్దరు ప్రాణాల కోసమే. కాకపోతే ఆ పిల్లలు ఒక ప్రొడ్యూసబుల్ సిటిజన్స్, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా చేయాలంటే మాత్రం తల్లి బిడ్డ బంధం అనేది చాలా బలంగా ఉండాలి. ఆ బంధం అనేది పేగు బంధమే కాదు, ఆ బ్రెస్ట్ మిల్క్తో ఇంకా ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఆ న్యూరాన్స్, న్యూరోప్లాస్టిసిటీ అంతా కూడా మీ యొక్క జస్ట్ ఇచ్చే ఫస్ట్ ఒక 3 రోజులు వచ్చే ముర్రిపాలు, అదేవిధంగా ఫస్ట్ తొలి 6 నెలల్లో ఇచ్చే మీరు ఖచ్చితంగా ఇచ్చే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల, తర్వాత మొదటి 2 సంవత్సరాలు ఇచ్చే తల్లిపాల వల్లనే సాధ్యం. అందుకే ఇప్పుడంతా కూడా ఫస్ట్ 1000 డేస్ ఆఫ్ లైఫ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను ప్రణామం అర్పిస్తున్నాను. ఎందుకంటే ప్రతి మదర్ కూడా ఒక వారియరే. సో దర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. సో వీఆర్ వెరీ blessed to have such a good mothers in our own country. So we all wish you a
వెరీ హ్యాపీ మెటర్నల్ లైఫ్. సో ప్లీజ్ మీరందరూ కూడా మీ వంతు కృషిగా మీరు చక్కగా తినండి, ఏమి అపోహలు పెట్టుకోవద్దండి, అవి ఇవి తినకూడదని. పాలు పడతాయి, డబ్బా పాలు వైపు పోకండి. అది ఒక్కటే మేము పీడియాట్రిషియన్స్గా గైనకాలజిస్ట్గా మేము మనస్ఫూర్తిగా మీకు చేసే విన్నపం. థ్యాంక్ యూ. రాకపోవడం డాక్టర్ 2-3 రోజులు మా బిడ్డ జోడి పోలేదు డాక్టర్ ఇవన్నీ చెప్పి ఇక్కడ కాంప్లికేషన్ ఉండవు. తర్వాత ఈజీ కూడా తల్లి పాలు కూడా మన వెంటనే బిడ్డ ఏడు వెంటనే తల్లి అదే మీకు పాలు వేరే ఆర్టిఫిషియల్ పౌడర్ మిల్క్ కట్టుకోవాలి, వెళ్ళాలి, పాలు తీసుకోవాలి, వాటర్ కలుపుకోవాలి, పాలు పౌడర్ కలుపుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కాకుండా మనకి కష్టం కూడా. మన తర్వాత తల్లిపాలు కొనే పని లేదు కదా, మనం ఆరోగ్యం అంటే మన బిడ్డలు మనం తల్లిపాలు ఇవ్వచ్చు. సో మనము ఇది ఆవశ్యకత చెప్పడమే కాకుండా మనం ప్రమోట్ చేయాలి. అది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే, గర్భిణీగా ఉన్నప్పుడే ఈ మోటివేటెడ్ సెషన్ అంతా స్టార్ట్ చేయాలి. అదే ఇప్పుడు ఉద్యోగస్తులు అనుకోండి, వాళ్ళకి తల్లిపాలు ఇవ్వడానికి మనకి మెటర్నిటీ ఒక 6 months ఉంటుంది. ఆ తర్వాత కూడా వాళ్ళకి వర్క్ ప్లేస్ వాళ్ళకి కొన్ని రూమ్స్ ఏర్పాటు చేసి మధ్య మధ్యలో ఇంటర్వెల్స్లో వెళ్ళి తల్లిపాలు ఇవ్వడానికి వాళ్ళకంతా 2 ఏళ్ల వరకు అట్లీస్ట్ 1 సంవత్సరం వరకు కూడా తల్లిపాలు బిడ్డకి ఇవ్వడం చాలా మంచిది. దానివల్ల ఆమెకి గర్భనిరోధక ఆయుధం కూడా పనిచేస్తుంది. తర్వాత ఆమెకి రేపు క్యాన్సర్స్ అట్లాంటివి కూడా నివారించడానికి వీలు అవుతుంది. సో అందరూ మనము మన నోటి ద్వారా మనం ఒకరికొకరు చెప్పుకొని అందరూ ఇట్లా ప్రమోట్ చేసి ఇంకా తల్లిపాల గురించి మన ఆవిడ గురించి చెప్పుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందరికీ నా ధన్యవాదాలు. ఇమ్యూనిటీ పెరగడము, దాని ద్వారా ఇన్ఫెక్షన్స్ అంటే లూజ్ మోషన్స్, ఫీవర్స్, వెంటనే గర్భం రాదు. అంటే భవిష్యత్తులో ఇట్లా బిడ్డలకు పాలు ఇవ్వడం వల్ల తల్లులకు క్యాన్సర్ కూడా రాదు. ఇవన్నీ మనము ఎడ్యుకేట్ చేయడం వల్ల వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ బిడ్డలకి మంచి పోషక విలువలతో కలిగిన పాలు ఇచ్చేదానికి సిద్ధపడతారు. ఇంకా మేడం గారు అన్నీ చెప్పేశారు. ఆర్టిఫిషియల్ ఫీడ్స్ అంటే డబ్బా పాలు ఇవ్వడం వల్ల మనము ఆ యుటెన్సిల్స్, ఆ పాత్రలు వేడి చేసేవన్నీ, ఆ క్లీనింగ్ ప్రాసెస్ సక్రమంగా లేకపోతే బిడ్డలు చాలా బాధపడతారు ఇన్ఫెక్షన్స్తో. ఆ పాలల్లో కూడా, పాల పౌడర్లో కూడా కెమికల్స్ ఇవన్నీ లేకుండా మనం ప్రత్యామ్నాయంగా మన హాస్పిటల్లో మిల్క్ బ్యాంక్ ఉంది. అది మనకు రాష్ట్రంలోనే మనకు ఒక అసెట్ లాగా మనకు రోటరీ క్లబ్ ద్వారా ప్రసాదించబడింది. ఈ అవకాశాన్ని కూడా మన హాస్పిటల్లో తల్లులు చాలా మంది చక్కగా వినియోగించుకుంటున్నారు. ఇది మనకు అడ్వాన్స్మెంట్ అన్నమాట. సో మీరందరూ మీ డ్యూటీలో మీకు వచ్చిన యాంటీనేటల్ మదర్స్ని, పోస్ట్ నేటల్ మదర్స్ని ప్రమోట్ చేసి, ఎడ్యుకేట్ చేసి బ్రెస్ట్ ఫీడింగ్ని ప్రమోట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కాబట్టి మీకు ఎంత మేరకు అవగాహన ఉందనేది ఒక క్వశ్చన్ రూపంలో మీ దగ్గర ఎంతసేపు మేము చెప్పేంత విందామంటే బోర్ కొడుతుంది కదా. ఒక క్వశ్చన్స్ రూపంలో అడుగుతాము, సింపుల్గా ఉంటే కంగారు పడద్దండి. తల్లులో చెప్పచ్చు, నర్సింగ్ స్టూడెంట్స్ అని చెప్పచ్చు, పీజీస్ అని చెప్పచ్చు, ఎవరైనా సరే, యూజీ స్టూడెంట్స్ ఎంతవరకు కోరుకుంటాడో అంతవరకు తల్లి ఇవ్వచ్చు. ఓకే ఓకే. సో తల్లి డెలివరీ అయినాక ఎంత లోపల తల్లిపాలు పట్టించాలి, తల్లి కూడా చెప్పచ్చు మా. తల్లి డెలివరీ అయినాక ఎంత లోపల తల్లిపాలు పట్టించాలి? చెప్పమా. 1 hour వరకు డిస్టర్బే చేయకూడదు. నిజమైన మీరు ఎఫ్సీఆర్టీ వేసుకోవచ్చు, ఏమైనా చేసుకుంటానండి, పర్వాలేదు. బిడ్డ మాత్రము తల్లి కొత్త పైన 1 hour ఉండాలి. అప్పుడే బ్రెస్ట్ ఫీడింగ్ ఇనిషియేట్ చేయాలి. అర్థమైనా? అక్కడ అందుకు వచ్చింది అమ్మాయి 1 hour అనేది అందుకు వచ్చి ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ 1 hour లోపలే మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇనిషియేట్ చేయాలి, రాసింటారు. కానీ కరెక్ట్ ఆన్సర్ అంత తొందరగా కాదు. ఓకే. బిడ్డకి ఏం ప్రాబ్లం లేకపోతే, అంటే సపోజ్ బిడ్డ ఏడవలేదు, ఊరు తీసుకోవట్లేదు, అట్లానే మీరు బిడ్డ 1 hour చేసిందని అక్కడ పెట్టుకోవచ్చు. అప్పుడు రిజిస్ట్రేషన్ కోసం తీసుకెళ్తారు మేడం. బిడ్డ ఆరోగ్యమైన బిడ్డ, ఏ ప్రాబ్లం అయిన బిడ్డ తల్లి పొట్టపైనే డెలివరీ అయినాక 1 hour వరకు ఉండాలి. ఓకే. ఓకే, బయట పాలే తీస్తాం అంతే కదా. అమ్మపాలే ఇవ్వాలి. అమ్మపాలు రావట్లేదంటే బిడ్డను పక్కన పక్కన ఉండాలి. పాలు పక్కన ఉంటే అమ్మకి పాలు ఇది అట్లా 3 రకాలుగా జరుగుతుంది. అంటే సిస్టర్స్ కూడా అంతే కౌన్సిలింగ్ టెక్నిక్. ఇప్పుడు సిస్టర్ ఏదైనా చేస్తారు చూద్దాం.
ఒళ్ళు పెట్టుకోవడం అట్లా చేయకూడదు. ఆ వాసన కూడా మంచిగా తల్లిపాలు వదులుతాయి. అదేవిధంగా కరేపాకు అన్నము రసం చేసేది పాలు రావు. ప్రోటీన్ ప్లేట్ అంటే పప్పు అట్లా ఇవాళ నేనేం చేస్తాను, రసమన్నము కరేపాకు రసగా నీళ్ళు పప్పు పోస్తాం. అది చేయకూడదు. మంచిగా ఆహారం పెట్టే ఆటోమేటిక్గా పాలు వచ్చేస్తాయి. సరేనా? బిడ్డ తల్లి ఒకే చోట ఉండాలి. నువ్వు ఒళ్ళో పెట్టుకొని ఉండకూడదు. ఓకేనమ్మా? అర్థమైందా? బిడ్డని ఆరోగ్యం చూసుకున్నామంటే స్నానం చేపించాలి. తల్లి బిడ్డని ప్రేమను చూసుకోవాలి. పచ్చమనం అంటున్నారు పట్టుమన్నం అంటే ఆకుకూరలు రసాలు అవి పనికిరావు. మా అత్త ఎప్పుడు అదే పెట్టమంటుండే. మా ఇంటి ఎంత పెట్టమంటే అది బిడ్డ చేస్తాను. కుక్కరేలు కుక్కీలు కేసులు అట్లాంటి కాదు. స్నాక్స్ అంటే ఆరోగ్యకరమైన స్నాక్స్ అంటే డ్రై ఫ్రూట్స్ అంటారు. సరే, ఓకే. ఇప్పుడు మీరు పంటారా? లేదు సార్. ఎవరికైతే మేమైనా డబ్బులు తెచ్చుకుంటావా? మిల్క్ ఎవరు డబ్బులు ఇచ్చి పడరు. ఎవరికైతే మిల్క్ అనేది ఎక్కువగా పోస్ట్నేటల్ మదర్లో ఉందో, అంటే ప్రసవించిన తర్వాత ఏ తల్లిలో అయితే పాలు అనేది అధికంగా అంటే ఆ బిడ్డకి సరిపోయి మిగిలిపోతూ ఉందో ఆ బిడ్డని ఆ తల్లి మిల్క్ బ్యాంక్లో వచ్చి మిల్క్ అనేది డొనేట్ చేయడం ద్వారా ఆ మిల్క్ అనేది వేరే బిడ్డకి ఉపయోగపడుతుంది. వేరే ప్రాణాలు అనేది మనం సేవ్ చేసినట్టు అవుతుంది. ఎంత లీటర్ ఎంత మేడం? అది లీటర్ ఎంత? అడుగుతాను మామూలుగా లీటర్ ఎంత? మనీ ఏం ఉండదు సార్. కాస్ట్ ఆఫ్ ఫీజ్. కాస్ట్ ఆఫ్ నాకు అర్థం కాదు. ఉచితంగా పాలు అనేది ఇప్పించబడుతుంది. ఎలాంటి డబ్బులు అనేది మనము పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఎలా నిర్మించాలి అని చెప్పి మొత్తం విధానం అంతా చెప్పిన తర్వాత తల్లిపాలు అనేది తీసుకుంటారు. అది కాకుండా తల్లికైనా డబ్బులు ఉంటే ఆ తల్లి పాలు స్క్రీన్ అంటే సినిమా కదా. వాళ్ళకంతా అంటే పరీక్ష చేసి తీసుకుంటారు. అన్ని పరీక్షలు ఎలాంటి డబ్బులు లేకుండా అన్ని పరీక్షలు చేసి మళ్ళీ చేసి ఇస్తారు. అర్థమైందా? అది చెప్పాలా? ఎలాంటి డబ్బులు పరీక్షలు చేసి